దిమాగీ నక్సల్స్ అంటే ఎవరు? ప్రశ్నించే వాళ్ళంతా దిమాగీ నక్సల్సేనా? తమ అభిప్రాయాన్ని చెప్పేవాళ్ళంతా దిమాగీ నక్సల్సేనా? లేదా ప్రతిపక్షాల వాళ్ళంతా దిమాగీ నక్సల్సా? అసలు మోడీ తన స్పీచ్లో ఏం చెప్పారు? ఒక్కసారి విందాం. वर्षों तक देश की सत्ता में माओवादी सोच के लोग गलियारों में अपनी जगह बना करके बैठे थे. सरकारी कमेटियों में सलाहकार के रूप में भी ये माओवादी सोच ने नीतियों को प्रभावित किया था. मेरे प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है. लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है. हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं. समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. విన్నారు కదా? అసలు మోడీ ఎక్కడైనా ప్రశ్నించేవాళ్లే దిమాగీ నక్సల్స్ అని అన్నారా? లేదు కదా? మరి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకునే ఈ రాజకీయ నాయకులను చూస్తే ఏమనిపిస్తోంది? మోడీ గారు స్పీచ్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ఒక్కొక్కరు బయటకొచ్చి నేను కూడా దిమాగీ నక్సల్నే, నేను దిమాగీ నక్సల్ని అయినందుకు చాలా గర్వపడుతున్నాను అంటూ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు, ఈ సోకాల్డ్ ప్రొటెస్ట్ కోసం కొత్తగా పుట్టుకొచ్చిన సీజేపీ పార్టీ లాంటి నాయకులు వీళ్ళు వెంటనే మొదలుపెట్టేశారు కదా. మరో విషయం ఏమిటంటే దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ అని కూడా మరొక మీమ్ ఇన్స్టాగ్రామ్లో పుట్టుకొచ్చింది. దానికి కూడా బానే ఫాలోవర్స్ వస్తున్నారండోయ్. మరసలు దిమాగీ నక్సల్స్ అంటే ఏంటి? ఎవరు నిజమైన దిమాగీ నక్సల్స్? ఒక్కసారి మనం కూడా పరిశీలించి చూద్దాం. దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్లు, దేశానికి ద్రోహం తలపెట్టేవాళ్లు, ఇటువంటి వాళ్ళు దిమాగీ నక్సల్స్. కానీ ప్రశ్నించే ప్రతివాడు దిమాగీ నక్సల్ కాదు. ఒకప్పుడు అర్బన్ నక్సల్ అనేవారు. ఈ అర్బన్ నక్సల్ అంటే ఏంటి? సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉండి మావోయిస్టు కార్యకలాపాలకు, వాళ్ళ భావజాలానికి మద్దతు ప్రకటిస్తూ వాళ్లకు వెనక నుండి సహాయం అందించే కొంతమంది వ్యక్తులను అర్బన్ నక్సల్ అనేవారు. మరి దిమాగీ నక్సల్ అంటే ఏంటి? ఇది మోడీ గారి నోటి వెంట కొత్తగా పుట్టుకొచ్చిన పదం. ఈ పదానికి అర్థం ఏమిటి? ఇది ఇంచుమించుగా నక్సలిజమనే కాకుండా దేశానికి వ్యతిరేకంగా అనేక రకాలుగా, అనేక మాధ్యమాలలో, అనేక రూపాలలో మనుషులలోని దేశానికి వ్యతిరేకంగా భావజాలాన్ని పుట్టించే ప్రయత్నం. అలాంటి ప్రయత్నం చేసేవాళ్ళని ఈ దిమాగీ నక్సల్స్ అంటారు. ఈ దిమాగీ నక్సల్ అనేదానికి ఒక డిక్షనరీ వర్డ్ గాని లేదా రాజ్యాంగంలోని ఎటువంటి ఒక పదం గాని లేదు. ఇది ఎటువంటి క్రిమినల్కి సంబంధించిన పదం కాదు. కానీ ఈ భావజాలం వల్ల దేశంలోని విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి. అరాచక శక్తులు ప్రబలుతాయి. ఇది ఒక వ్యక్తి యొక్క వృత్తిని సూచించే పదం కాదు, వ్యక్తి యొక్క భావజాలాన్ని సూచించే పదం. తుపాకీ పట్టకుండా, ఎటువంటి యూనిఫామ్ వేసుకోకుండా, ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలు చేయకుండా, ఎటువంటి విధ్వంసాలు బయటకు ఒక ఆర్గనైజేషన్ రూపంలో కనిపించకుండా దేశానికి వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని సమాజంలోని వ్యాపింపజేసే వ్యవస్థని ఈ దిమాగీ నక్సల్ వ్యవస్థ అంటారు. ఇది అసలు వ్యవస్థే కాదు, ఇది అన్ని వ్యవస్థలలోకి చొరబడే ఒక విషవలయం. ఈ వ్యవస్థ అనేక రకాలుగా, అనేక రకాల మాధ్యమాల రూపంలోని అనేక వ్యవస్థలలోని చొరబడుతుంది. ఉదాహరణకి విద్యా వ్యవస్థ తీసుకుందాం. విద్యార్థుల ఆలోచన విధానాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. యూనివర్సిటీలు, విద్యార్థి సంఘాలు తీసుకుందాం. యువతను దేశానికి వ్యతిరేకంగా ఉద్యమాల వైపు మళ్లించే ఒక భావజాలాన్ని, విద్వేషాలను రేకెత్తిస్తుంది. ఇంకొకటి సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అత్యంత క్లిష్టమైనది. ఎందుకంటే
ఈ సోషల్ మీడియాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఈ సోషల్ మీడియా ఆల్గోరిథం ద్వారా రీల్సు, లాంగ్ వీడియోలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ ఇలాంటి మాధ్యమాల ద్వారా ఈ భావజాలాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇకపోతే మీడియా, న్యూస్ మీడియాలో ఒక సంఘటనని పదే పదే చూపిస్తూ అది దేశానికి వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని క్రియేట్ చేసే విధంగా వీళ్ళు ఆ మీడియాలో ప్రసారం చేస్తూ ఉంటారు. దీనిని ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్లో చూపిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇదే నిజం, ఇందువల్లే ఇదంతా జరుగుతోంది, ఇలా జరగకూడదు, మనం దేశాన్ని మార్చేయాలి, దేశ రాజ్యాంగాన్ని మార్చేయాలి, దేశ వ్యవస్థలను మనం ఎదిరించాలి అనే ఒక ఆలోచనని మన మెదడులోకి క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇప్పుడేంటి? విద్యా వ్యవస్థ, యూనివర్సిటీలు, సోషల్ మీడియా, ఇంకా మీడియా, న్యూస్ మీడియా 4. ఇవి కాక సినిమా, వినోద రంగం, సినిమాలు, నాటక రంగాలు, డాన్సులు, ఇలాగా వేదికల మీద రకరకాల వీధి నాటకాలు వంటివి రూపకల్పన చేసి వాటిలోని కొన్ని కథలు, పాత్రలు ప్రవేశపెట్టి పాటల రూపంలో కూడా దేశానికి వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని ప్రజల మెదళ్ళలోకి చెప్పించే ప్రయత్నం చేయడం. అలాగే రచయితులు, మేధావులు, వీళ్ళు కూడా, అంటే రచయితులు అందరూ దిమాగీ మేధావులు కారు, అలాగే మేధావులందరూ కూడా దిమాగీ నక్సల్స్ కారు. మరి ఎవరవుతారంటే పుస్తకాలు, వ్యాసాలు, లెక్చర్స్ రూపంలో ఒక నేరేటివ్ని దేశానికి వ్యతిరేకంగా క్రియేట్ చేసి ప్రజలకు పదే 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 నూరిపోయడం ద్వారా వాళ్ళని దేశానికి వ్యతిరేకంగా ఆలోచించే విధంగా తయారు చేస్తారు. ఇదే విధంగా ఎన్జిఓస్, ఈ ఎన్జిఓస్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొన్ని ఎన్జిఓస్ కేవలం దేశానికి వ్యతిరేకంగా కొన్ని సంఘటనలు క్రియేట్ చేయడానికి, కొన్ని ఉద్యమాలు క్రియేట్ చేయడానికి ఫండింగ్ చేస్తూ ఉంటారు. ఎన్జిఓ పేరుతో కొంతమంది వ్యక్తులను సమావేశపరిచి వాళ్లకు ఇలాంటి బోధనలు చేసి వాళ్ళని సమాజానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొన్ని అల్లర్లను క్రియేట్ చేయడం, వాటికి వెనక నుంచి సహాయపడడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే ప్రొటెస్టులలో వాళ్ళకి కావలసిన సాధనాలు, ఫుడ్డు అన్నీ వీళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే కార్మిక సంఘాలు, ఈ కార్మిక సంఘాలలోనూ ఉద్యోగులలోనూ కూడా అసంతృప్తిని రగిలించడం, రాజకీయంగా వాళ్ళని మొబలైజ్ చేయడం, ఇటువంటివి కూడా, అంటే దేశానికి వ్యతిరేకంగా వీళ్ళని ఒక టూల్స్ లాగా తయారు చేయడం, ఇది కూడా దిమాగీ నక్సల్లో ఒక భాగమే. అలాగే డిజిటల్ ప్రోపగాండా, ముఖ్యంగా ఈ మధ్య వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, డీప్ ఫేక్ ఇమేజెస్ చేయడం, అలాగే వీడియోని కృత్రిమంగా తయారు చేసి ఇది నిజమే అనే ఒక భ్రమ కల్పించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఒక దిమాగీ నక్సల్లో భాగమే. ఈ విధంగా రకరకాల మాధ్యమాల ద్వారా, రకరకాల రూపాలలోని దేశానికి వ్యతిరేకంగా మన దేశంలో ఉన్న కుల, మత వ్యవస్థల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కొన్ని కార్యక్రమాలను రూపొందించడం, ఇటువంటివన్నీ కూడా ముఖ్యంగా లెఫ్టిస్ట్ భావజాలంతో తయారైనవి. కొన్నేమో రాజకీయంగా ఇతర దేశాలకు సహాయపడే విధంగా, మన దేశంలో అస్థిరతను సృష్టించేందుకు విదేశాలకు సహాయపడేందుకు కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తుంటారు. దానికి విదేశీయులు ఫండింగ్ ఇస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ దిమాగీ నక్సల్లో భాగమే. వీళ్లు పైకి కనిపించరు, తెర వెనుకే ఉంటారు. తెర వెనుకే కథంతా నడిపిస్తూ ముందు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉంటారో వాళ్ళని బాధ్యులుగా చేసి, వాళ్లను ఈ చట్టంలో ఇరుక్కునేలా చేసి, మళ్ళా వాళ్ల ద్వారా కూడా మరింత అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసమ్మతిని తెలియజేయడం ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. అలాగే మన భావ ప్రకటనను స్వేచ్ఛగా తెలియజేయడం, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడం, ఇటువంటివన్నీ కూడా దిమాగీ నక్సల్లో భాగం కాదు. కానీ ప్రశ్నించే సందర్భంలో హింసాత్మక చర్యలకు పాల్పడడం, విభేదించే విధానంలో దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటివి చేస్తే ఖచ్చితంగా అది దిమాగీ నక్సల్లో భాగమే. ముఖ్యంగా ఈ దిమాగీ నక్సల్ భావజాలం
కొంతమంది వ్యక్తులను సమూహాలుగా ఒక చోటకు చేర్చి వాళ్ళలోని ఈ భావజాలాన్ని చొప్పించి వాళ్లను ఒక టూల్స్గా దేశానికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా వెనకుండి నడిపించే వ్యక్తులను దిమాగీ నక్సల్ అంటారు. ఈ దిమాగీ నక్సల్స్ వ్యక్తుల భుజాల మీద తుపాకీ పెట్టరు, వ్యక్తుల మెదళ్లలో తుపాకీ పెడతారు. మనుషుల్లో విషాన్ని నింపుతారు, విద్వేషాలు రగులుస్తారు. బయటికి మాత్రం వైట్ కాలర్తో ఎంతో హుందాగా కనిపిస్తారు. మీ దృష్టిలో మీకు నిజంగా ఏ వ్యక్తైనా దిమాగీ నక్సల్ అనిపిస్తే గనక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కానీ ప్రశ్నించేవాళ్లు మాత్రం దిమాగీ నక్సల్ కాదు అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చెయ్యండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.